ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ రిమాండ్ పొడిగించింది. సెప్టెంబర్ 3 వరకు నిందితుల రిమాండ్ పొడిగించింది. దీంతో నిందితులను సిట్ అధికారులు జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని తరలించగా విజయవాడ జిల్లా జైలుకు 9 మంది నిందితులను తరలించారు. 2 నిందితులను గుంటూరు జైలుకు తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ మూర్తి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ మూర్తి, చెప్పండి. సాయిదా, ఏదైతే మద్య లిక్కర్ కేసులో ఏపీలోనే సంచలనంగా మారిన పరిస్థితి. దీంట్లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న పరిస్థితి. అయితే ఈ రోజు రిమాండ్ ముగియడంతో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన మొత్తం 12 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ 12 మందిని కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు ప్రవేశపెట్టారు. అయితే రిమాండ్ ని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తిరిగి వీటిని కోర్టులకి కోర్టు నుంచి సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎంపీ మిథున్ రెడ్డిని, అలాగే మరో 10 మంది ఏదైతే ఇప్పటి వరకు విజయవాడ జిల్లా కోర్టులో ఉన్నారో ఆ జిల్లా జైలుకి, అలాగే గుంటూరు జైలుకి మరో 2ని తరలించిన పరిస్థితి ఉంది. అయితే గత రాజంపేట ఎంపీ ఎవరైతే మిథున్ రెడ్డి గత నెల 20వ తేదీ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు రిమాండ్ పొడిగించిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 3 వరకు కూడా ఈ రిమాండ్ ని పొడిగించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈలోగా బెయిల్స్ పిటిషన్ కానీ వీటి మీద ఏదైనా కోర్టులో వాయిదాలు ఉంటే కనుక వీటిని తిరిగి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ సెప్టెంబర్ 3వ తారీఖున మళ్ళీ కోర్టుకి ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దీంతో ఇప్పుడు ఈ రోజు విజయవాడ మార్నింగ్ విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకెళ్లిన మిథున్ రెడ్డిని మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ కి తరలిస్తున్నారు. అలాగే మిగిలిన 10 మందిని కూడా 9 మందిని విజయవాడ జైలుకి, అలాగే మరో 2ని గుంటూరు జైలుకి తరలించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ మూర్తి.